స్టార్ హీరోల చుట్టూ రాజకీయ చర్చలు కొత్త విషయం కాదు. అయితే గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న చర్చలు మాత్రం ఆసక్తికరంగా మారాయి. నిన్నటి వరకు అల్లు అర్జున్ పేరు రాజకీయ వర్గాల్లో వినిపిస్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ ఆ ప్రచారం ఊపందుకుంటోంది. జూలై 18న ఆయన ఒక కీలక ప్రకటన చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్నాయి. అధికారికంగా ఎలాంటి అనౌన్స్ లేకపోయినా ఈ ప్రచారం అభిమానుల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని పెంచుతుంది. అసలు ఆ ప్రకటన ఏంటి? అది కేవలం అభిమాన సంఘాలకే పరిమితమా, లేక భవిష్యత్తులో మరింత పెద్ద పరిణామాలకు నాంది పలుకుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాన సంఘాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఇది గనుక నిజమైతే చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ చేపట్టబోయే తొలి ప్రజా కార్యక్రమంగా ఇది నిలిచే అవకాశం ఉంది. ఈ వార్తల నేపథ్యంలో రాజకీయ ఊహాగానాలు మళ్లీ తెరపైకొచ్చాయి. ఎందుకంటే అభిమాన సంఘాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం అనేది సాధారణంగా సామాజిక కార్యక్రమాలకే పరిమితమవుతుందా, లేక భవిష్యత్తులో రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించేందుకు తొలి అడుగు అనే చర్చ మొదలైంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు తన వైఖరిలో ఎలాంటి మార్పు చూపలేదు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఆయన గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని కూడా వెల్లడించారు. ఆచి చికెన్ మసాలా 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీ కూడా రాజకీయ చర్చలకు దారితీసిన ఆ భేటీపై ఎన్టీఆర్ ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా తన సినీ ప్రాజెక్టులపైనే దృష్టి కొనసాగించారు. ఇప్పుడున్న ప్రచారానికి మరో కారణం తమిళనాడు రాజకీయ పరిణామాలే. అక్కడ నటుడు విజయ్ తన అభిమాన సంఘాలను ఒక క్రమబద్ధమైన వ్యవస్థగా మార్చి అనంతరం రాజకీయ పార్టీని ప్రకటించిన విధానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ముందుగా అభిమాన సంఘాలను బలోపేతం చేసి భవిష్యత్తు నిర్ణయాలకు పునాది వేస్తున్నారా అనే సందేహం కొందరిలో వ్యక్తమవుతుంది. అయితే దీనికి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఆధారం లేదు. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రస్తుతం ఊహాగానాలుగానే పరిగణించాల్సి ఉంటుంది. జూలై 18న నిజంగా అలాంటి ప్రకటన వస్తుందా? వస్తే అది అభిమాన సంఘాల పునర్వ్యవస్థీకరణ గురించేనా, లేక అందరూ ఊహిస్తున్న దానికంటే పెద్ద సందేశం ఉందా అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ పేరు చుట్టూ జరుగుతున్న ఈ చర్చలు రాజకీయంగానూ సినీ వర్గాల్లోనూ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.